మూవీ బాగాలేదండి. ఇట్లాంటి సినిమాలు తీయకుండా ఉంటేనే మనం వెళ్ళకూడదు. మనం వెళ్ళకపోతే ఇట్లాంటి సినిమాలు తీయరు. ఎందుకంటే ఒక చీటింగ్ ని గ్లోరిఫై చేసి థియేటర్లో చప్పట్లు కొడుతున్నారండి. చీటింగ్ ని చూపిస్తుంటే చిన్న చిన్న పిల్లలు కూడా వచ్చారు. వాళ్ళ పేరెంట్స్ ఇట్లాంటి ఫాదర్ వయసు వాళ్ళు చప్పట్లు కొడుతుంటే వాళ్ళు చూసి ఏం నేర్చుకుంటారు? చిన్న చిన్న అబ్బాయిలు వాళ్ళు కరెక్ట్ అని అనుకుంటారు కదా. సో మనం ఇది నేర్పిస్తున్నామా నెక్స్ట్ జనరేషన్కి? ఇలాంటి సినిమాలు ఇచ్చి ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే గ్లోరిఫై చేస్తున్నారు. ఇట్స్ ఓకే, చీట్ చేయొచ్చు. ఎక్కడ రియలైజ్ అవ్వడు తను చేసిన తప్పు అని. ఒక్క దగ్గర రియలైజ్ అవుతాడా అంటే లేదు. క్లైమాక్స్ లో కూడా రియలైజ్ అవ్వడు. అదేంటో నాకు అర్థం కావట్లేదు. వాళ్ళు సినిమాలో ప్రతి క్యారెక్టర్ దాన్ని కామెడీ చేస్తే దాన్ని కవరప్ చేద్దామని చూస్తారు కానీ అసలు నేను అడను ఏం అచీవ్ చేద్దాం అనుకున్నారు ఈ సినిమా తీసి నాకు అర్థం కావట్లేదు. ఎందుకు కొత్త కథలతో సినిమాలు రావట్లేదు అంటారు? దే నీడ్ టు థింక్. మన నుంచే స్టార్ట్ అవుతుందండి. మనం ఇట్లాంటి సినిమాలకి జనాలు ఇష్టపడి చప్పట్లు ఇలా కొడుతున్నారు కదా, వాళ్ళు తీస్తూనే ఉంటారు. మనం ఇలా కొట్టడం, వెళ్ళకుండా ఆపడం స్టార్ట్ అయినప్పుడు వాళ్ళు తీయరు ఇట్లాంటి సినిమా. రవితేజ ఏ సినిమాలో ఒక మెసేజ్ ఉంటుంది, ఈ సినిమాలో ఎలాంటి మెసేజ్ ఇచ్చాడు? చూడకూడదు, ఆయన నుంచి ఇంకేం ఎక్స్పెక్ట్ చేయకూడదు అనే మెసేజ్ అయితే మాకు వచ్చింది. నా ఆకలితో ఉన్నా, ఏ డైరెక్టర్ కొడుతున్నా ఈ కిషోర్ సినిమా మీద నేను సాంగ్ అవన్నీ హైప్ ఏడో పెంచుకున్నా, ఏడో పండగ పెట్టింది భయ. బాగా అంతే అనుకుంటా. అది 100% భయ, మ్యాటర్ లేదు భయ. కానీ మాస్ మహారాజాకి పెద్ద మైనస్ బ్రో సినిమా. 3 సినిమాల్లో ఏది బాగుంది? బాస్ సినిమానే బెస్ట్ బ్రో. 2 రాడు బాస్ బెస్ట్. తర్వాత అవి బాస్ సినిమా నెక్స్ట్ ఇయర్ రేపు మన నవీన్ పులిశెట్టి నారి చూస్తే చెప్తాను రివ్యూ. ప్రభాస్ది బెటర్, దీనికన్నా బెటర్ అనుకోవాలి ప్రభాస్ సినిమా. ఇంకా నాకు నచ్చలేదండి సినిమా. రెగ్యులర్ కాన్ఫ్లిక్ట్ అంటే ఇలాంటి స్టోరీలు ఆల్రెడీ చూసిన నేను సినిమాలో. అదే ఒక వైఫ్ ఆల్రెడీ పెళ్ళైనా కూడా వేరే అమ్మాయితో తిరుగుతుంటాడు. సో అది ఇద్దరి మధ్యలో ఇద్దరు గెలిచిపోయినాక మేనేజ్ చేయలేక చచ్చిపోతుంటాడు. క్లైమాక్స్లో దొరికిపోతాడు. సో మళ్ళీ అదే లాస్ట్ వైఫ్ దగ్గరికి వెళ్తుంటాడు. సో ఇలాంటి ఆల్రెడీ స్టోరీ చాలా వేసాం సినిమాలో. కొంచెం జానర్ షిఫ్ట్ చేసింది కానీ స్టోరీ సెల్కి షిఫ్ట్ చేస్తలేడు. నాకు అంతే వర్గాలే, కామెడీ కూడా ఎక్కువ వర్గాలే సినిమాలో. సినిమా అంటే నాకైతే నచ్చలేదండి. చాలా ఎక్స్పెక్ట్ చేసినాం కానీ అనుకున్నంత విధంగా రీచ్ అవ్వలేదు. కాన్సెప్ట్ అనేది సింపుల్ కాన్సెప్ట్ అండి. వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యన ఇంకొక అమ్మాయి వస్తుంది. అసలు అమ్మాయిని ఇష్టపడి సంసం అనేది ఉంటుంది. మరి ఎక్కువ స్పాయిలర్స్ ఇవ్వకూడదు ఈ దీంట్లోన. బట్ అంత బాగాలేదండి. ఎక్స్పెక్ట్ చేసినట్టు సంక్రాంతి సినిమా అయితే ఇది కాదని నేను అనుకుంటున్నానండి. చాలా ఎక్స్పెక్ట్ చేసాం రవితేజ నుండి, బట్ ఆ రేంజ్లో లేదు. తర్వాత తిరుమల కిషోర్ డైరెక్టరు, ఆయన తీసిన ప్రతి సినిమా కూడా చాలా సూపర్గా ఉంటుంది. బట్ ఈ సినిమా అయితే ఆయనకి తగ్గ సినిమా కాదని నేను అనుకుంటున్నానండి. కాన్సెప్ట్ పరంగా నాకు నచ్చల. అసలు ఏది బాగాలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్గా మూవీ నేను చాలా ఎక్స్పెక్టేషన్ వేరే ఉండే, కానీ స్టోరీ మాత్రం నార్మల్గా ఉంది. ఏంటంటే ఇందులో ఉంది, సినిమాలోనే ఉంది స్టోరీ మొత్తం. భర్త మహాశైలకు విజ్ఞప్తి ఏంటంటే, పెళ్ళైన వాళ్ళు పక్కన పిల్లం పెట్టుకొని పిల్లం మీద కొంచెం బోర్గా ఫీల్ అయ్యి వేరే అమ్మాయిలని చూస్తుంటారు కదా, అదే కాన్సెప్ట్ ఇక్కడ. వేరే అమ్మాయిని చూసి వేరే అమ్మాయితో ఎఫైర్స్ పెట్టుకొని, ఒకవేళ బయట వాళ్ళు ఎవరు చెప్పినా భార్యకి నమ్మదు. నేను నమ్మను, మా ఆయన అలాంటి వాడు కాదు అన్నందుకు ఇతను రియలైజ్ అయ్యి నేను తప్పు చేసిన, నిజంగా వాళ్ళు చెప్పింది నిజమే, నేను అనుకోకుండా ఇట్లా అయింది అని చెప్తే తన భార్య రియాక్షన్స్ ఎలా ఉంటుందో అదే స్టోరీ. ఇందులో ఉన్న లైన్ ఇద్దే. ఇందులో చాలా మంది యాక్టర్స్ ఉన్నారు. వెన్నెల కిషోర్ గారు ఉన్నారు, సునీల్ గారు ఉన్నారు, సత్య గారు ఉన్నారు, గిడప్ సింగ్ గారు ఉన్నారు. చాలా మంది యాక్టర్స్ ఉన్నారు. కానీ చాలా మంది యాక్టర్స్ లో కామెడీ సింక్ అయింది. సాంగ్స్ బాగున్నాయి, స్టోరీ అంటే అంతే. కానీ సాంగ్స్ అండ్ ఎలివేషన్స్, మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ ఇది మాత్రం ఓకే. స్టోరీ పరంగా అయితే ఇంతే ఉంది. ఇంకా చెప్పాలంటే మాకు ఇంకా అర్థం కావట్లేదు. కానీ ఇంకొకటి ఏంటంటే, మన రవితేజ గారు మొన్న మాస్ మహారాజా సినిమా కొంచెం అంత ఉంది, ఈ సినిమా కష్టంగా మీరు ఇట్టు కొడతారని చెప్పి అనుకొని వచ్చాము. కానీ చాలా మంది డిసప్పాయింట్ లో ఉన్నారు ఫ్యాన్స్. కొంచెం మీరు ఇంకా కొద్దిగా భావిస్తే బాగుండు. ఎందుకంటే నేను కూడా చాలా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే మాస్ మహారాజా ఒకప్పుడు మాస్ సినిమా, ఒకప్పుడు అలాంటి సినిమాలు చాలా ఉండే. కానీ అలాంటి సినిమాల్లో అంత అనిపించలేదు నాకు. చాలా డల్ గా ఫీల్ అవుతున్నాం, చాలా బాధగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ భర్త మహాశైలకు విజ్ఞప్తి నేను చూసి వస్తున్నానండి ఇప్పుడే. చాలా చిన్న సినిమా, 2 గంటల సినిమా, 2.5 గంటలు కూడా లేదు. ఇప్పుడే చూసి వస్తున్నా. నేనైతే 4 గంటల సినిమా అన్నట్టు ఫీల్ అయ్యా స్క్రీన్ లో కూర్చున్నంతసేపు. ఎందుకు అంటే సినిమా అంత దారుణంగా ఉంది. ఏంటండి మాకు ఈ టార్చరు? నాకు అర్థం కాలేదు. ఎందుకు, ఎవరు ఏం పగబెట్టారు మా మీద నాకు అర్థం కావట్లేదు. సినిమాలో జెన్యూనిటీ లేదు, ఆడియన్స్ ని ఇన్వాల్వ్ చేద్దామన్న థాట్ లేదు, ఎక్కడా కామెడీ జెన్యూన్ గా పండలేదు.
ఫోర్స్ఫుల్ కామెడీ, మొత్తం బలవంతంగా ఇరికిచ్చారు కామెడీని. అక్కడ ట్రెండీ డైలాగ్స్ వాడుకున్నారు, ట్రెండీ మీమ్స్ వాడుకున్నారు, ఇమిటేషన్లు చేశారు, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఎక్కడా కామెడీ మాత్రం వర్కౌట్ కాలేదు. నాకైతే జెన్యున్గా నచ్చలేదు. తలపోటుకి తలపోటు అనేది మేబీ చిన్న మాటేమో. నిన్న ఎంతైతే హ్యాపీగా ఫీల్తో బయటకు వచ్చానో, ఎక్సైట్మెంట్తో, ఈరోజు అంతే తలకాయ నొప్పితో బయటకు వస్తున్నానండి. అంత ఫ్రస్ట్రేషన్లో ఉన్నా. అసలు నిన్నటి వరకు సర్ప్రైజ్ అని ఎగిరేరు కదా సినిమా టీం మొత్తం. ఏంది సర్ప్రైజ్ తెలుసా? ఆల్రెడీ 2 గంటల సినిమా చూసి ఫ్రస్ట్రేట్ అయిన మాకు లాస్ట్లో పబ్లో సీరియల్ బాటలు పెట్టించి ఆడవాళ్ళందరితో, అమ్మాయిలందరితో డాన్స్లు వేయించారు రవితేజ అన్నతో. ఏందన్నా అది? అవసరం లేదు, అది అక్కడ అవసరం లేదు మీకు. అదే చెప్తున్నా, మీరు ఏదో జెన్యూన్ మీమ్స్ లో నడుస్తుంది, ట్రెండింగ్ గా ఉంది, లేకపోతే కార్తీక దీపం, మొగల్ రేకులు, ఈ సీరియల్ లాంటివి అందరికి జనాలు కనెక్ట్ అయిపోతారు, 90s బ్యాచ్ 90s కిడ్స్ అందరూ కనెక్ట్ అయిపోతారు కదా అని చెప్పి మీరు అవి సినిమాల్లో సంబంధం లేకుండా ఇరికిస్తే ఇలానే ఉంటుంది సార్. బలవంతంగా అంటే మీరు సినిమాకి వచ్చారు, మీరు నవ్వండి, నవ్వేశాకే మీరు బయటికి వెళ్ళండి. 2 గంటలు మేము చూపిస్తాము, మీరు నవ్వాల్సిందే అన్నట్టుంది సినిమాలో కామెడీ. అంతకు మించి నాకు ఇంకేం కనిపించలే, అందుకే రోత పుట్టించారు మొత్తం. సినిమా చాలా బాగుంది. సత్య గారి పర్ఫార్మెన్స్, రవితేజ గారి పర్ఫార్మెన్స్ చాలా అద్భుతంగా ఉంది. డైరెక్షన్ చాలా బాగుంది. ఏముందండి, అన్ని రొటీన్ సినిమా లాగా ఈ సినిమా ఉంది. అక్కడక్కడ రవితేజ అంటే మాస్ సినిమాలు తీశారు, జోనర్ మార్చారు, ఫ్యామిలీ లాగా చేశాడు, కానీ అంత నాకు ఎందుకు మంచిగా అనిపించలేదు. మరి ఆయన మాస్గా ఉంటేనే బాగా, ఫ్యామిలీ టైపు ఇట్లాంటివి మంచిగా అనిపించలేదు. భర్త మహాశైలకు విజ్ఞప్తి, నేను ఇచ్చే విజ్ఞప్తి ఏం లేదు, ఆయనే చెప్పాడు ఆల్రెడీ. సో ఎంటర్టైన్మెంట్ ఫిలిం అంటే నాకు ఒక ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలు, పెళ్ళం ఊరెళ్తే, ఆవిడ మావిడే సినిమాలు ఎలా ఉంటాయో ఆ ప్యాలెట్ అంటే కొంత ఆ ఫ్లేవర్ కనిపిస్తూ ఎంటర్టైన్మెంట్ వే కంప్లీట్గా రవితేజ గారు ఆయన మార్క్ ఎంటర్టైన్మెంట్ తోటి, అండ్ వెన్నెల కిషోర్ గారు, సునీల్ గారు, వాళ్ళిద్దరు కాంబినేషన్లో కామెడీ కంప్లీట్గా వర్కౌట్ అవుతూ, మధ్యలో సత్య గారు ఎంటర్టైన్ చేస్తూ, వైవా హర్ష గారు ఎంటర్టైన్ చేస్తూ, సో ఓవరాల్గా ఒక కంప్లీట్ ప్యాకేజ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ లాగా వచ్చింది సినిమా. అండ్ సాంగ్స్ చాలా చాలా బాగున్నాయి, సాంగ్స్ బాగా నచ్చాయి నాకు. ఫుల్గా సాంగ్స్ మంచి ఎనర్జీని ఇచ్చాయి. అండ్ లేదు, ఇద్దరు ఒకలే, సేమ్ లెవెల్ ఆఫ్, ఇద్దరిది సేమ్, ఎవరు ఎక్కువ లేదు ఎవరు తక్కువ లేదు, ఇద్దరిది సేమ్ ఎంటర్టైన్మెంట్, సేమ్ లెవెల్ ఆఫ్ స్క్రీన్ ప్రెజెన్స్, ఎవ్రీథింగ్ వాజ్ అంతే. సో ఎక్కడ ఒకరిది ఎక్కువ వీళ్ళు తక్కువ అనేది ఏం లేదు. ఎంటర్టైన్మెంట్ బాగుంది మెయిన్గా. అంటే మనకు కావాల్సిన సినిమా వచ్చాము డబ్బులు పెట్టంటే ఎంటర్టైన్మెంట్ కావాలి, ఫ్యామిలీస్తో కూర్చొని చూడాలి. సో అలాంటి ఫ్యామిలీతో కూర్చొని సినిమా అయితే ఖచ్చితంగా భర్త మహాశైలకు వినొచ్చు. చెప్పాను, ఇప్పుడు కొత్త కథలు, మీకు కొత్త కథలు రావు, అది ఎప్పటికే అప్పుడు నేను చెప్తున్నాను, కొత్త కథలు రావు. ఉన్న కథని ఎంత కొత్తగా ప్రజెంట్ చేశారు అన్నదే ఇంపార్టెంట్. సో ఎంటర్టైన్మెంట్ కానీ కామెడీ కానీ చాలా బాగా వర్కౌట్ అయిందండి. రోహన్, మెయిన్గా రోహన్ గురించి మాట్లాడాలి. రోహన్కి రవితేజ గారికి మధ్యన వచ్చే సీన్స్ కంప్లీట్గా అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ లాగా ఉంటాయి వాళ్ళిద్దరి మధ్యన. సో ప్రతి సీన్ నేనైతే నవ్వుకున్నా, నేను ఎంజాయ్ చేశా. మనం సినిమాని నవ్వామో ఎంజాయ్ చేసామంటే దట్ ఈస్ వాట్ సక్సెస్ ఇట్స్. సో నాకు అది భర్త మహాశైలకు విజ్ఞప్తి ఇచ్చింది, రాజాసాబు ఇచ్చింది, అండ్ మనశంకర్ వరప్రసాద్ గారు ఇచ్చింది. సో పండక్కి ఈ సినిమా లేదు, ఫ్యామిలీస్ అందరూ కూడా అన్ని సినిమాలు చూసిన 3 సినిమాలు వర్తే. థియేటర్కి రండి, చూడండి, సినిమాలను ఎంజాయ్ చేయండి. సో రవితేజ గారి సినిమా కోసం మాట్లాడుకుందాం. సినిమా అయితే నిజంగా చెప్తున్నారన్న, హ్యాపీగా ఫ్యామిలీని తీసుకుని నవ్వుకుని రావచ్చు. ఇది గొప్ప సినిమాలో బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ హిట్లో ఇలాంటివి కాకుండా హ్యాపీగా సరదాగా నవ్వుకుంటూ రావచ్చు. సినిమా కోసం అంటే కిషోర్ తిల్మర్ గారు తీసుకున్న పాయింట్ రొటీన్ అయినా సరే సినిమా మాయ చేయాలని చూసారు, అది కొంచెం గ్రిప్పింగ్ ఉంటే చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుంది సినిమా. ఇంకా రవితేజ గారి కోసం మాట్లాడాలంటే మాస్ అంతా పక్కన పెట్టి చాలా క్లాసీగా యాక్టింగ్ కావచ్చు, ఫైట్ కావచ్చు, అన్ని క్లాసీ వేలోనే వెళ్ళిపోతుంది. ఫైట్స్ కూడా ఓవర్గా లేకుండా ఏదో అక్కడక్కడ కొట్టుకున్నట్టు క్లాసీగా వెళ్ళిపోతుంటే, ఇంకా మెయిన్ ఫిల్లర్ ఎవరైనా ఉన్నారంటే సినిమాకి మాత్రం బీజిఎం, నిజంగా చెప్తున్నాను, భీమ్స్ బీజిఎం మాత్రం చాలా బాగుంది. సాంగ్స్ కూడా మేము ఒక 2-3 సాంగ్స్ చాలా బాగుంటే చాలా బాగా ఎంజాయ్ చేసాం. వల్లుబాయ రామరామన్న సాంగ్ కూడా చాలా బాగుంది. ఇంకా సెకండ్ హాఫ్ లో డీజే రిమిక్స్, అది 2 minutes ఉంది ట్రాక్. ఆ ట్రాక్ అయితే నిజంగా చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాం. ఆ ట్రాక్ కూడా బాగుంది. అంటే ఏంటంటే ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అని తేడా లేకుండా అక్కడక్కడ నవ్వుతూ, అక్కడక్కడ కొంచెం బోర్ ఫీల్ అవుతూ, స్లోగా వెళ్తూ, పడుతూ లేస్తూ వెళ్ళిపోయింది సినిమా. సో అంతే కొంచెం డల్గానే అనిపించింది, అదే అంటున్నా. కానీ అదే స్క్రీన్ ప్లే ఇంకా ఫ్లాగ్ గా రాసుకుని, ఇంకా గ్రిప్పింగ్ గా రాసుకుంటే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమా సంక్రాంతికి. సో సంక్రాంతికి ఫ్యామిలీస్ కి ముందుండే సినిమా శంకర్ వరప్రసాద్, తర్వాత ఉండే సినిమా మనం ఏదైనా అదే అండి. మనం సిద్ధు జొన్నల గట్టదే తెలుసు కదా సినిమా వచ్చింది కదా, సేమ్ ఆ సినిమా చూసినట్టు అనిపిస్తుంది. అదే ఫ్లాక్ ట్రాక్ అదే విధంగా ఉంది, కానీ కామెడీ మాత్రం బాగా పండించారు. మెయిన్ ఫిల్లర్స్ ఎవరంటే కామెడీకి సునీల్ గారు, సత్య గారు కామెడీ అయితే బాగా అంటే బాగా ఎంజాయ్ చేస్తారు. ఇంకా వెన్నెల కిషోర్ గారిని సరిగ్గా వాడుకోలేదు, కానీ ఆ సత్య గారు అయితే నిజంగా రవితేజ గారిని ఎక్కువ కామెడీ చేశాడు. ఆయన కామెడీ టైమింగ్ కానీ
పక్కన నుంచి ఉంటుంది. ఎందుకంటే అబవ్ యావరేజ్ మూవీ, మరి అంత తీసిపడే సినిమా కదా. ఎవరిని మేడీలు చూపించలేదు, ఇద్దరిని సమానంగా చూపి ఎంట్రన్స్ నుంచి కూడా ఆ ముగ్గురు ఉంటారు సినిమాలు, అలాగే లాస్ట్ ఎండింగ్ వరకు కూడా ముగ్గురు ఉంటారు. బట్ ఏంటంటే లాస్ట్ వచ్చి ఒక డైలాగ్ వేస్తారు, పక్కన మాట ఏంటి సంకనాకపోతే మన మాట మనమే వినుకోవాలి అని ఒక డైలాగ్ అయితే ఉంది. సో ఓవర్గా నా వరకు చూసుకుంటే ఫ్యామిలీని తీసుకెళ్ళి హ్యాపీగా ఒకసారి చూసి నవ్వుకుని రావచ్చు. దీనికోసం ఎటువంటి ఎక్స్పెన్సివ్ లేకుండా సరదాగా నవ్వుకుని అయితే రావచ్చు అన్న. అరే రవణ సినిమా మాత్రం అరే దుమ్ము లేపేసిన ఏముందన్న సినిమా. ఇది ఒక సెన్సేషనల్ సినిమా అని చెప్పొచ్చు. రవణ కెరియర్ లా బ్లాక్ బస్టర్ మూవీ. మాకు ఫ్యాన్స్కి ఎలా కావాలో అలా చూపించినామన్నా. సినిమా బాగుందా బాగాలే పక్క పెట్టండి, మాకు ఫ్యాన్స్కి ఎలా కావాలో మాకు అలా చూసినాం. మేము రవితేజ అన్న కెరియర్లో స్క్రీన్ మీద మాత్రం చూసినాం, మస్తు ఎంజాయ్ చేసాం. సినిమా మాత్రం మూత మోగిపోయింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం సూపర్. అసలు స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానీ అరే అన్న డైరెక్టర్ అన్న ఇచ్చి పడేసామన్నా. ఒకటే చెప్తున్నా, సినిమా మాత్రం ఈ సంక్రాంతికి సెకండ్ ప్లేస్. ఫస్ట్ చిరంజీవి గారిది, సెకండ్ రవితేజ గారిది. అయితే ఆల్రెడీ బ్లాక్ బస్టర్ కొట్టేసింది మెగాస్టార్ గారిది. ఇది సెకండ్ ప్లేస్ అని చెప్పొచ్చు. ఇది ఒక ఫ్యామిలీ ఆడియన్స్కి దగ్గరయ్యే సినిమా. నిజంగా చెప్తున్నా, ఒక్కటే సినిమా బ్లాక్ బస్టర్. రవణ కెరియర్లో మంచి హిట్ సినిమా అని చెప్పొచ్చు. మస్తు ఎంజాయ్ చేసాం. మాటల్లో సినిమా మాత్రం సూపర్. ఇప్పుడే సినిమా చూసాను బ్రో, నాకైతే ఓకే ఫన్ ఫిలిం అనిపించింది. ఇంతకుముందు మూవీస్ కంటే ఇది కొంచెం డిఫరెంట్గా అనిపించింది. ఓకే పర్లేదు అనిపించింది. వన్ టైం అయితే వాచబుల్. సత్య గారు బాగా నవ్వించారు సినిమాలో. సునీల్ గారు, వెన్నెల కిషోర్ గారు చాలా బాగా నవ్వించారు. ఫస్ట్ హాఫ్ ఎంటర్టైన్మెంట్, సెకండ్ హాఫ్ కొంచెం లాగ్ ఉంది. దాన్ని తట్టుకుంటే మనకు పర్లేదు. వన్ టైం అయితే ఈజీగా చూడొచ్చు సినిమా. ఎంటర్టైన్మెంట్ వెళ్ళింది. సంక్రాంతికి ఒక చాయిస్ అయితే ఉంటుంది కొంతమందికి, అంటే ఇది పెళ్ళైన వాళ్ళకు చాలా బాగా నచ్చుతాయి సినిమా. అంతే బ్రో. చెప్పడం మ్యూజిక్ బాగుంది. ఒకటి కార్తీక దీపంని రిమిక్స్ చేశారు సెకండ్ హాఫ్ లో, అది చాలా బాగా అనిపించింది. అదొక స్పూపే కానీ ఆ సాంగ్ డిజైన్ చేసిన విధానం చాలా బాగా అనిపించింది. అదొకటి బాగా అనిపించింది. సాంగ్స్ కూడా బాగున్నాయి. కొంచెం సెకండ్ హాఫ్ లో ఇంకొంచెం ల్యాగ్ సీన్స్ చేసి కామెడీ పెట్టేది ఉంటే ఇంకా బాగా వర్కౌట్ అయితే అనిపించింది. అంతే బ్రో. రేటింగ్ వచ్చేసి 2.5 బ్రో. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇద్దరు మెయిన్ లీడే, ఎవరిని తక్కువ ఎవరిని ఎక్కువ చూపించలేదు. ఇద్దరు బాగానే చూపించారు. కామెడీకి ఆషిక్ కామెడీ వచ్చి సత్య బాగా చేశాడు. అందరికి ఓవరాల్ గా ఓకే వన్ టైం వాచబుల్ ఫన్ ఫిల్మ్. ఇద్దరు హీరోయిన్ కూడా బాగున్నారు బ్రో. ఇద్దరు హీరోయిన్ కూడా బాగానే చేశారు. రొమాన్స్ ఏం లేదు భయ్యా. ఇట్స్ వన్ టైం వాచబుల్. ఇట్స్ డిపెండ్స్ అపాన్ అదర్ మూవీస్. తీసుకునే దాన్ని బట్టి ఉంటది. అంటే నేనైతే ఇప్పటివరకు 3 సినిమాలు చూసాను. నాకైతే శంకర్ వరప్రసాద్ చాలా బాగా నచ్చింది. ఇప్పుడే భర్త మాసేలు విఘ్నప్ సినిమా, రవితేజ గారి సినిమా నేను చూసా. నేను సినిమా చూసినోడుగా మాట్లాడుతున్నా. సినిమా మాత్రం అదిరిపోయింది. సినిమాలో హీరోయిన్లు ఇద్దరు ఉన్నారు. ఒక ఆమెతో పెళ్ళైంది, ఒక ఆమెతో పెళ్లి కాల. పక్క దేశం పోయాడు. హీరోయిన్ సెకండ్ హీరోయిన్తో జంప్ అయింది. తర్వాత వచ్చాడు, మళ్ళీ ప్రాబ్లం క్లియర్ చేసుకున్నాడు. ఇదే ప్రతి ఒక్క భార్య భర్తలు ఈ సినిమా చూడాలి. పెళ్ళైనోడు చూడాలి, పెళ్లి కానోడు చూడాలి. కాబట్టి సినిమాలు తీసే దేనికి? ఎంటర్టైన్మెంట్కి. ఇంకోటి ఏంటంటే ఈ మధ్య సినిమా అనేది బయట సమాజానికి ఉపయోగపడుతుందో లేదని అడుగుతున్నారు. బయట సమాజానికి కూడా ఖచ్చితంగా ఈ సినిమా ఉపయోగపడుతుంది. మీకు ఇలాంటి సమస్య వచ్చినా ఈ సమస్య మీరు ఎలా క్లియర్ చేసుకోవాలనేది ఈ సినిమా. మళ్ళీ భర్త మాసేరికి విజ్ఞప్తి 2లో ఈసారి పిల్లలు ఎవరన్నా కానీ భార్యలు తప్పు చేస్తే అది ఎలా క్లియర్ చేసుకోవాలో అది కూడా చూపిస్తారంట. చాలా బాగుంది సినిమా. చూస్తున్న సేపు అబ్బా గాల్లో తేలినట్టుంది. అసలు ఏంది ఇది? ఆ యాక్టింగ్, ఆ కామెడీ, పాటల్లో కామెడీ, ఫైట్లో కామెడీ, డ్యాన్సుల్లో కామెడీ. ఇదే నిజం మాట్లాడితే మీ అందరికీ కోపం. ఆ సినిమా గురించి నిజం చెప్పానంటే తీసేయి. మొత్తానికి ఈ సినిమా చాలా బాగుంది. నేను చూశాను. అలాగే ఈ సినిమా ఖచ్చితంగా ఈ సినిమా ఇది సంక్రాంతికి ఇది ఒక పెద్ద హిట్ అవుతుంది. ఈ సినిమాలో ఒకటే కామెడీ, ఆ కామెడీ టైమింగ్స్ కూడా చాలా బాగున్నాయి. అలాగే ఆ డ్యాన్సులు చాలా బాగున్నాయి. రవితేజ గారి సినిమా ఎప్పుడు వచ్చినా కూడా దాంట్లో పాటలు ఉంటాయి, డ్యాన్సులు ఉంటాయి, కామెడీ ఉంటుంది. ఒక పక్క రొమాన్స్ ఉంటుంది, ఒక పక్క జంచిక్ జమ్ ఉంటుంది, ఒక బంచిక్ బమ్ ఉంటుంది. కాబట్టి సినిమా అంతా అసలు ఎక్కడ ఒక్క మైనస్ పాయింట్ లేదు అసలు ఎక్కడ. బాగుంది. ఎట్లా జోనర్ మార్చారు రవితేజ గారు, కామెడీకి వచ్చారు. కామెడీనే వచ్చింది మేడం. మాస్ బాగానే పర్లేదు. మ్యూజిక్ బాగుంది. స్లోగా నడుస్తుంది సినిమా అంటున్నారు. మీరు చూసారు కదా? మంచిగానే ఉంది సినిమా, అట్లేం ప్రాబ్లం లేదు. సంక్రాంతికి హిట్ కొట్టినట్టే వస్తుంది యావరేజ్. అన్ని కామెడీ సూపర్ ఉంది మూవీ అయితే. మొత్తం కామెడీతోని 3-4 ఫ్లాపుల తర్వాత మంచి హిట్ కొట్టిండు. ఇప్పుడైతే బ్లాక్ బస్టర్ అవుతుంది. రవితేజ గారు ఎక్కువ. అవును, కార్తీక దీపం సాంగ్ పెట్టారు, అది కూడా సూపర్ ఉంది. మాక్సిమం అయితే ఇదే హిట్. ఇప్పుడు మొన్న వచ్చిన ప్రభాస్ గిట
దానికంటే అన్నిటికంటే బెటర్ ఉంది సినిమా, సూపర్ బాగుంది. చాలా అంటే రవితేజ యాక్షన్, తర్వాత డింపుల్ హయాతిని ఆశికా రంగనాథన్ గ్లామరు చాలా బాగున్నాయి. సత్య కామెడీ మీద బేస్ చేసుకుని వెళ్ళాడు ఆయన. సత్య తర్వాత రవితేజ, వెన్నెల కిషోర్, ఇంకొక చిన్న కుర్రాన్ని పెట్టాడు, అబ్బాయి పేరు తెలీదు. నలుగురు కూడా హిలీరియస్ కామెడీ అనమాట, బ్రహ్మాండంగా ప్లే చేశారు. చాలా అది ఒకటి. రెండు ఏంటంటే ఒక మంచి మెసేజ్ అవడమే కాకుండా ఇదేదో అంటే ఎవరో అంటారు మీరు నిజంగా మెసేజ్లు ఇవ్వాలంటే వాట్సాప్ మెసేజ్ ఇవ్వండి, కోట్లు పెట్టి సినిమా తీయకండి. అందుకనే బ్రహ్మాండమైన ఎంటర్టైన్మెంట్. తర్వాత పాత సినిమాలో పాటలను వాడుకుంటూ కామెడీ సీన్స్ ఎలివేట్ అయ్యేటట్టు ప్లాన్ చేశాడు. చాలా బాగుంది సినిమా. కిషోర్ తిరుమల టెక్నాలజీ ఎక్కడ డామినేట్ చేయాల, కథని కానీ మాటలు కానీ డైలాగ్స్ కానీ కథని ట్రీట్మెంట్ కానీ. ఇద్దరు హీరోయిన్లు ఒక హీరో అంటే ఏం చెప్పినా ఇద్దరు హీరోయిన్లు ఒక హీరో పాయింట్లు కొంచెం డిఫరెంట్గా ఉన్నదే కదా, బట్ ట్రీట్మెంట్ చాలా కొత్తగా ఉంది. ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. అండ్ లేడీస్ కూడా చాలా లైక్ చేస్తారు. ఎందుకంటే మనతో మంచిగా ఉండి మనకు అన్ని చూసుకొని మనకు అనుకూలంగా ఉండే భార్య ఉన్నప్పుడు కూడా అంటే న్యాచురల్గా ఇవాళ సమాజంలో జరుగుతుంది. మగవాళ్ళు ఇంకా ఏదో ఫన్ కోసం పెడితే ఉన్నది ఊడిపోతుంది, ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండండి అని మంచి మెసేజ్ ఇచ్చాడు. మ్యూజిక్ బీమ్స్ అద్భుతం, అసలు పాటలు బాగున్నాయి. ఆయన నాకేమనిపిస్తుంది అంటే మనకి ఇప్పుడు తెలుగులో దేవి శ్రీప్రసాద్ తర్వాత తమను టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్. ఎప్పుడైనా ఆయన వాళ్ళు దొరకకపోతే వీళ్ళు అనిరుద్ధ్ వాళ్ళకి వెళ్ళిపోతున్నారు, తమిళ్కి వెళ్తున్నారు. భీమ్స్ ఉన్నాడు ఇంకా మనకి. సో భీమ్స్ ఖచ్చితంగా వాళ్ళ లీగ్ లో ప్లే చేస్తాడు అతను. ఎందుకంటే అతను రీ రికార్డింగ్ బాగుంది, అంటే టెక్నికల్గా తెలుసు, మ్యూజిక్ సెన్స్ బాగుంది, ఫోక్ ఇన్ఫ్యూజన్ చేస్తాడు. ఈ మూడు కాకుండా వెర్సటాలిటీ అంటే పాప్ మ్యూజిక్ ఇవ్వగలడు, క్లాసికల్ ఇవ్వగలడు. ఇందులో క్లాసికల్ పాట కార్తీక దీపం పాటని రీమిక్స్ చేశాడు, చాలా బాగా చేశాడు ఫ్యూజన్. సో అది ఒక పాటలు కానీ మ్యూజిక్ కానీ చాలా హైలైట్, సినిమాకి చాలా అడ్వాంటేజ్. బాగుంది, బ్రహ్మాండంగా ఉంది. ఇట్స్ అ ఫీల్ గుడ్ మూవీ. మంచి ప్రొడక్షన్ వాల్యూస్ ఉన్నాయి, సాంగ్స్ ఎంజాయ్ చేయొచ్చు. అండ్ సాంగ్స్ కామెడీ బ్రహ్మాండంగా ఉంది. సంక్రాంతికి మంచి గుడ్ మూవీ విత్ ఫ్యామిలీ ఎంజాయ్ చేయొచ్చు. లేదు, రవితేజ మాస్ కి కేర్ ఆఫ్ అడ్రస్ అని అంటే అట్లా రవితేజ అన్ని జోనర్స్ లో మూవీస్ తీశారు. ఒకప్పుడు అమ్మా నాన్న తమ్ముళ్ళమ్మాయి తీసినారు, భద్రా తీసినారు, ఆ సార్ వచ్చారు తీశారు. ఇవన్నీ బ్రహ్మాండమైన మూవీస్ కదా. ఇది కూడా వన్ టైప్ ఆఫ్ మూవీ. ఇప్పుడు టైగర్ నాగేశ్వరరావు అలాంటి మూవీస్ తీశారు. తీసినప్పుడు ఏమో అది లేదు ఇది లేదా అని అంటే వంకలు పెట్టకూడదు. మూవీస్ ఫర్ ఎంటర్టైన్మెంట్ పర్పస్, మంచిగా ఎంటర్టైన్ అవ్వాలి. 2.5 hours విత్ ఫ్యామిలీ ఎంటర్టైన్ అవ్వాలి. దెన్ వీ హ్యావ్ టు మూవ్ టు అవర్ లైఫ్స్. అంతే తప్ప దాంట్లో ఆ మెసేజ్ లేదు, దాంట్లో ఆ గీత లేదు, ఈ గీత లేదు అని అంటే ఎలా చెప్పండి. దట్స్ ఇట్. మ్యూజిక్ బ్రహ్మాండంగా ఉంది. భీమ్స్ గారి మ్యూజిక్, సాంగ్స్, బెల్లా బెల్లా సాంగ్ కానీ నెక్స్ట్ ఇద్దరు హీరోయిన్స్ తో ఉన్న బ్రహ్మాండంగా ఉంది. సాంగ్స్ అని బాగున్నాయి, బీజిఎం కూడా బ్రహ్మాండంగా ఉంది. ఫీల్ గుడ్ మూవీ విత్ ఫ్యామిలీస్ వచ్చి ఎంజాయ్ చేయవచ్చు. నేను 3 out of 5 ఇస్తానండి. కొంచెం లాగ్ ఉంది, దట్ డజంట్ మ్యాటర్ అసలు. యాక్చువల్లీ మూవీలానే ఎంజాయ్ చేయాలి, మూవీస్ నాని చూడాలి. మెసేజెస్ చూసుకోవాలి, మెసేజెస్ కావాలని అంటే వేరే ఏమన్నా స్టోరీ బుక్స్ అట్లాంటివి ఏమైనా చూసుకొని మీరు గెయిన్ చేసుకోండి. భర్తమాషలకు విజ్ఞప్తి బాగుందండి సినిమా. అంతే మరీ అంత బాగుందని కాదు, అంత బాగాలేదు అని కాదు, ఓకే యావరేజ్ మూవీ. చాలా బాగుంది సినిమా అయితే. రవితేజ కామెడీ టైమింగ్ కానీ, హర్ష గారు కానీ అందరిది చాలా బాగుంది. సినిమా అయితే ఓకే. ఈ సంక్రాంతికి ఓకే మూవీ అయితే బాగానే ఉందండి. బాగుందండి, ఒకసారి చూడొచ్చు సినిమా. సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని దయచేసి సినిమాలకి రాకండి. అన్ని సినిమాలు మన వరశంకర ప్రసాద్ లాగా సూపర్ హిట్లు కావు. సో ఒకసారి అయితే చూడొచ్చు ఖచ్చితంగా. సో మ్యూజిక్ బాగానే ఉందండి, పర్వాలేదు. కామెడీ కొద్దిగా లాస్ట్లో ఇవన్నీ కొన్ని చెత్త పెట్టారు, అవి బాగాలేదని చెప్తాం. సో రవితేజ గారి ఫ్యాన్స్ చూస్తారు. సో మిగతా వాళ్ళు కూడా అందరూ రండి, సంక్రాంతి సినిమాలు కాబట్టి అన్నిటిని ఆదరించాలి. సో కష్టపడి చేశారు యూనిట్ అంతా. సో చూడండి, ఖచ్చితంగా నచ్చుతుంది. అలాగని సూపర్ హిట్ అని నేను చెప్పను. యావరేజ్ మూవీ. ఏదన్నా బాగానే ఉన్నాయి. ఇప్పుడు ఫైట్లు అంటారు, ఇప్పుడు అన్ని మిరపకాయలా ఉండవు. అన్ని మిరపకాయలా తీయాలంటే ఆయన తీయలేడు, డైరెక్టర్లు తీయరు కదా. సో అన్ని బాహుబలిలు రావాలన్నా రావు. సో ఖచ్చితంగా ఇది సంక్రాంతి బలిలో నిలవదు. నెక్స్ట్ మన పొలిశెట్టి సినిమా ఉంది. సో నాకు తెలిసి హిట్ అవుద్ది అనుకుంటున్నాను. ఆయన డైలాగ్ డెలివరీ కావచ్చు, వాట్ ఎవర్.